రుద్ర మీడియాకు స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్సీ పూచకుల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మల్లయ్య గౌడ తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న గీత కత్తిని యుద్ధ కత్తిగా ఎత్తి బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు పలువురు జేజేలు పలికారు. భారత జాతి ముద్దుబిడ్డ, తొలి తెలుగు బహుజన చక్రవర్తి, భూస్వామ్య పెత్తందార్ల గుండెల్లో నిద్రించిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్. తాళ్ళు ఎక్కితే ఏమొస్తుంది, కళ్ళు అమ్ముతే ఏమొస్తుంది, ఊరు కొడితే ఏం ఫలం, వాడ కొడితే ఏం ఫలం, కొడితే బందర్ బస్తీలు కొట్టాలి, నెల్లూరు కోటలు కొట్టాలి, రాజులు కావాలి, రాజ్యం కావాలి అనే ఆనాడే నైజాం సర్కారు గడగడలాడించిన బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సామాన్యుడు రాజు కావద్దా, రాజ్యం ఏలొద్దా అన్న గొప్ప నినాదం ఇచ్చి నైజాం సర్కార్ను గడగడలాడించి కోటలు బద్దలు కొట్టిన బహుజన రాజ్యం కోసం బడుగుల పోరాట స్ఫూర్తిగా నిలిచాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అన్ని సబ్బండ వర్గాలను, జాతులను ఐక్యం చేసి రాచరికపు పాలనను అంతం చేసి పీడిత జనం గుండెల్లో కొలువై తెలంగాణ శివాజీ, బహుజన బంధు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆగస్టు 18, 1650 సంవత్సరంలో పాపన్న గౌడ్ వరంగల్ జిల్లా గౌడ్కులంలో జన్మించాడు. గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి పాపన్న గౌడ్. బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మక్కకు ఒక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవ మతస్థులైనందున నిత్యం పూజలు, సాంప్రదాయాలను పాటించేవారు. ఆనాటి సమాజంలో కొనసాగుతున్న అసమానతలపై పాపన్న కలత చెందేవాడు. వివిధ కులాల వారిని కూడా కలుపుకొని హిందువులు అందరూ ఒకటే పంత, ఒకే ధర్మానికి చెందినవారు. అలాంటప్పుడు వారిలో భేదభావాలు ఉండకూడదు అనేవాడు పాపన్న గౌడ్. సమాజంలోని అసమానతలపై యుక్త వయస్సు వచ్చే నాటికి క్రమంగా వ్యతిరేకించాడు. వీటిని ప్రోత్సహించిన ముస్లింలపై తిరుగుబాటు జెండా ఎగరవేయాలని ఎప్పుడూ మనసులో ఆలోచిస్తుండేవాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాలకు గాను ప్రజలు ఆయనను హిందూ ధర్మరక్షకుడు, తెలంగాణ ఛత్రపతి శివాజీగా ముద్దుగా పిలుచుకునేవారు. ఒక్కసారి ముస్లిం సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉండగా కళ్ళు మండువాకు వస్తున్న పాపన్న స్నేహితుడు ఒకరు, ధనరాశులున్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద సైనికులు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారా అంటూ మాట్లాడాడు. దీంతో ఆ సైనికులు వాళ్ళు ఒకరు కోపంతో పాపన్న స్నేహితుడిని తన్నడానికి కాలు ఎత్తాడు. అది చూసి ఆ క్షణంలోని కోపోద్రిక్తుడైన పాపన్న తన వద్ద కళ్ళు గీయడానికి వచ్చి గీత కత్తి మారుకత్తితో ఒకదానితో తన ప్రాణ స్నేహితుడిని తన్నుటకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు. దాంతో మిగతా సైనికులు పాపన్న మీదకి యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు. ఆనాటి నుండే సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాటు ప్రారంభించారు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బు సమకూర్చుకున్నాడు. ఏ కులమైన అంతా హిందూ జాతి సంతానమే అని, ధర్మానికి, దైవానికి ప్రతీక అయిన కాషాయ జెండాను గోల్కొండ రాజ్యంలో
ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ, ధనం కానీ, అధికారం కానీ లేవు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.